అబ్బా సీరియల్ టైం ఏంటి? సరే ఇవి మళ్ళీ చేసుకుందాం, ముందు టీవీ చూద్దాం. నేను అనుకున్నా వాడు అలాగే చేస్తాడని నేను అనుకున్నా. అయ్యో పాపం, వాడు చూడ అమ్మాయిని ఎలా కొడుతున్నాడు. అయ్యో ఏమైందమ్మా? సీరియల్లో కాదమ్మా, వాడి అమ్మాయి ఏమో చాలా మంచిది, వాడేమో అమ్మాయి ఎలా కొట్టేస్తున్నాడు, ఇంట్లో చూడు కంటేశాడు. పాపం ఆ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడు. ఆహా, ఆ అమ్మాయి మంచిదా? ఆ అబ్బాయి ఏమో ఇంట్లో నుంచి కంటేస్తున్నాడు. బాగుందమ్మా, బాగుంది. వాళ్ళేమో సీరియల్స్ డబ్బుల కోసం క్రేజ్ కోసం చేస్తారు, నువ్వేమో వాటిని చూస్తూ ఇంట్లో కూర్చున్నావు. మమ్మీ మమ్మీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఆగమ్మ బంగారం, 10 నిమిషాలు ఆగు, బ్రేక్ వచ్చాక పెడతాలే, వెళ్ళి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇవే సీరియల్ వచ్చేంత సేపు అసలు మంచిదే పట్టించుకోదు మమ్మీ. చిచ్చి. మమ్మీ ఎవరో పిలుస్తున్నారు నేను. అబ్బా నీకు తెలుసు కదా నేను సీరియల్ చూసేసేపు ఇంట్లోంచి బయటికి రానని, వెళ్ళి వాళ్ళని వెయిట్ చేయమని చెప్పుకో, లేకుంటే అన్నం తింటున్నా అని చెప్పుకో. సరే మమ్మీ. మమ్మీ మమ్మీ రేపు నా బర్త్డే కదా, స్పెషల్ మంచి సీన్ వస్తుంది, అడ్డం వస్తావు వెళ్ళు. మంచి సీన్ వస్తుందా? నిన్ను ఆ టీవీ కట్టేసి మూల పడేసి తిక్క కుదురుతుంది. మమ్మీ మమ్మీ విజ్ఞాప ప్రార్థనకి వెళ్తున్నాను, వస్తావా? బా నీకు తెలుసు కదా బంగారం నేను రానని, నేను సీరియల్ చూసాను సేపు బయటికి రానని నీకు తెలుసు కదా. వెళ్ళి మన కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయకో. నీ కోసం బాగా ప్రార్థన చేస్తాను, కానీ నువ్వు మాత్రం బాగా సీరియల్ చూస్తుండు. మమ్మీ ఇవాళ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ కదా, వస్తావా? నేను రానులే, కానీ నీకు తెలుసు కదా నాన్న, నేను నాకు 2-3 సీరియల్ చూసాను సేపు మనసు ఒప్పద్దు, అవి చూడకుంటే మనసు ఒప్పద్దు, మధ్యలో వచ్చేస్తానా ఎవరు చెప్పడు సీను. ఎందుకు ఈ గొడవ? వెళ్ళి నా కోసం ప్రార్థన చేయకో. ఈరోజు మా పెద్దమ్మాయి బర్త్డే. మామూలుగా అయితే తను చేసే షోలు పర్ఫార్మెన్స్లు మనం చూడలేము. ఆగండి, మీరే చూద్దరు కానీ తను చేసే హడావిడి. నేను వెళ్ళి లేపుతాను. పర్మిళ, పర్మిళ లేమ్మా, లే పర్మిళ, ఈరోజు నీ బర్త్డే కదా, రోజు ఎలాగో ప్రార్థన చేసుకో కదా, లేచి ప్రార్థన చేసుకో. నువ్వు బాగా సీరియల్ చూడు, నేను బాగా ప్రార్థన చేసుకుంటాను. హలో హలో పర్మిళ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి పార్టీ ఉందా? ఎప్పుడూ లేదు, ఇప్పుడే కాల్ చేసే పార్టీ కోసమేగా. అదేం లేదు పర్మిళ, జస్ట్ ఫార్మాలిటీ కోసం అడిగాను. జస్ట్ జోక్ చేశానులే. ఈవినింగ్ 6 o'clock పార్టీ అయితే వచ్చేసి. ఓకే పర్మిళ, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. నిన్న నైట్ కాల్ చేద్దాం అనుకున్నా, ఏం బ్యాలెన్స్ లేదా? లేదు నిన్న కరెక్ట్ 12 o'clock కరెంట్ పోయింది, అందుకే చేయలేదు పర్మిళ. ఏమో ఎప్పటికైనా చేస్తావు కదా. ఈవినింగ్ 6 o'clock పార్టీ ఉంది, వచ్చేసి. ఏం నేను రాకపోతే పార్టీ జరగదా? అందుకేగా మనం పిలిచేది నేను. సరే పర్మిళ, థ్యాంక్స్, వస్తాను పిలిచినందుకు. ఏంటి ఇప్పుడు కాల్ చేసేది? సారీ పర్మిళ, హ్యాపీ బర్త్డే. అసలు ఇప్పుడు చేసేది నేను ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నా, నీకు అసలు భయమే లేదు నీకు. పార్టీ అంటే మన ఇద్దరికే కదా ఇవ్వాల్సింది, మన ఇద్దరం కలిసి డ్రీమ్ పార్క్ కదా. మా ఫ్రెండ్స్ నా బుర్ర తింటున్నారబ్బా, పార్టీ పార్టీ అని చెప్పేసి. సరే మీ మమ్మీకి చెప్పి బిర్యానీ చేయమని చెప్పు, మన ఇద్దరం ఫస్ట్ తర్వాత వెళ్దాం. ఓకే ఓకే, అలాగే చేస్తాం. సరే బాయ్. బాయ్. చేయడానికి ఏం చేద్దామమ్మా, ఈరోజు మార్కెట్ బంద్ కదా, ఇంట్లో అదే ఉంటే అదే చేశాను. సర్లేదండి, నాకు డబ్బులు లేవు. డబ్బులా? ఎంత కావాలి? 10,000.
10,000 నా దగ్గర అన్ని లేవు. ఏమమ్మీ ఎప్పుడు అడుగుతానా? నేను ఇయర్లీ మంత్స్ కదా అడిగేది, బర్త్డే కదా అడుగుతున్నాను. నీకు తెలుసు కదా మన ఇంట్లో పరిస్థితి. మీ డాడీ అంటారా అసలు పట్టించుకోరు. నాకు ఎక్కడ చూస్తే అన్ని డబ్బులు. అవన్నీ చెప్పొద్దు మమ్మీ, నాకు డబ్బులు కావాలి. నా దగ్గర లేవు. నువ్వు ఇస్తావా? ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? సరే ఆగే. ఏం పిల్లలే మా ఈ కాలం పిల్లలు అసలు. సర్లే కానీ మా ఫ్రెండ్స్ కి పార్టీ అని చెప్పాను. ఈవినింగ్ 6 o'clock కి వేడి వేడి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవి పెట్టు. అందుకే కదా నేను ఉన్నది. సిస్టర్, రిలాక్స్ సిస్టర్. రండి సిస్టర్, కూర్చోండి. బాగున్నారా సిస్టర్? బాగున్నాను సిస్టర్, మీరు బాగున్నారా? ఏం బాగోరండి సిస్టర్, నాది వేదనకరమైన పరిస్థితి. మా ఆయన అంటారా అసలు ఇంట్లో పట్టించుకోరు, నాకు ఆరోగ్యం బాగోదు. మా పెద్దమ్మాయి అంటారా 24 గంటలు ఫోన్లో మాట్లాడుతుంటది. వీళ్ళిద్దరు అంటారా వీళ్ళ చదువులు పెళ్ళిళ్ళు. ఏం చేయాలో సిస్టర్ అర్థం కావట్లేదు. మీరు దేవుని కంటే టీవీ సీరియల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సిస్టర్. కాబట్టి మీరు దేవుని సన్నిధికి రండి. మీ పిల్లలేమో అన్ని వారకాలు బాగా వస్తారు, ఎక్కడైనా వస్తున్నారు. మీరైతే ప్రార్థనకు రాదు. ప్రార్థన ఉంటేనే కదా సిస్టర్ మీరు. కాబట్టి మీ ఇద్దరు ప్రార్థన చేస్తే ఆశీర్వాదము, మీ కొరకు చేస్తే, మీ సమస్యల కొరకు చేస్తే మీకు ఆశీర్వాదము. బైబిల్ స్టడీ చక్కగా జరుగుతుంది సిస్టర్. ప్రవీణంగా బాగా చెప్తున్నాడు. మీరు ఒక్కసారి అనుభవించండి, మధురంగా ఉంటుంది. స్త్రీల పరిచయం అయితే శుక్రవారము స్త్రీల గురించి మంచిగా వివరిస్తుంది. మనం సరి చేసుకుంటాం. కానీ మీరు మరి వారకాలకు అన్నింటికి రండి సిస్టర్. మీ జీవితం ఎలా ఉందంటే పెద్దగా లేదు, చల్లగా లేదు, నిలువెచ్చిన జీవితంలో మీరు ఉన్నారు సిస్టర్. ఇప్పటికైనా మీరు మన దగ్గర వస్తే బాగుంటుంది సిస్టర్. సరే సిస్టర్. మమ్మీ ఇప్పటికైనా సీరియల్ చూడడం మానే మమ్మీ. నిజంగా మా మీద ప్రేమ ఉంటే సీరియల్ చూడడం మానే మమ్మీ. నువ్వు చేసిన పాపంకు మేము శిక్ష అనుభవిస్తున్నాం. మా జీవితాలతో ఆడుకోవద్దు మమ్మీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ప్రేజీ. థ్యాంక్ యూ నిస్సి. థ్యాంక్ యూ. మా మమ్మీకి చెప్పి వేడివేడిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండించాను. ఫస్ట్ అది తినేసి మళ్ళీ మాట్లాడుకుందాం మనము. ఓకే బాయ్. వేసుకో ప్రైజీ. చాలు వేసుకోనేసి. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఎవరు ఇంత బాగా చేయలేమో పరిమిళ. తెప్పిస్తాను మమ్మీ. మమ్మీ వాటర్ తెచ్చి మమ్మీ. ఎవరు పరిమిళ? బాగా పనిచేస్తుంది. నీకెలా తెలుసు? ఆమె స్మెల్ చేసే విధానం బట్టి చెప్తున్నాం పరిమిళ. సర్లే కానీ మీరు చాలు 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 పరిమిళ. నా పరిస్థితి బాగానే అర్థం చేసుకున్నావు పరిమిళ. పార్సల్ కూడా రెడీ చేస్తాను అనేసి. ఓకే పరిమిళ. సరే పరిమిళ, టైం అయింది, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ.